కాకినాడ స్మార్ట్ సిటీలో సుమారు 32 కోట్ల రూపాయల నిధులతో 4 లైన్ రోడ్స్ నిర్మించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ మిలిటరీ రోడ్ శారదాదేవి గుడి దగ్గర చీడీలపొర వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 4 లైన్ రోడ్ స్ట్రీట్ లైట్స్లను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కొండేపాలెం జంక్షన్ నుండి ఎల్బీ నగర్ వరకు రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పావురాలు తూము నుండి భగీరథ గుడి వరకు 11.5 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంద్రపాలెం జంక్షన్ నుండి ప్రతాప్ నగర్ రోడ్డు వరకు 6.15 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గత పాలకులు స్మార్ట్ సిటీ నిధులతో అవసరం లేకపోయినా రోడ్లు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపురెడ్డి వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్ కోర్మిలి బాలప్రసాద్, కర్రి శైలజ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే మనం ప్రజలకు అవసరార్థం ప్రజలకు ఉపయోగపడేలాగా ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఉంటాయో వాటి నిమిత్తమే కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ముత్తా గోపాలకృష్ణ వారిది ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వారధిని మనం పూర్తి చేసుకున్నాం. ఆ వారధి దిగిన వెంటనే కనెక్టివిటీ ఉండాలని ఖండాపాలెం శారదమ్మ గుడి దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా ఒక రోడ్డుని ప్రపోజ్ చేసి 15 లక్షల రూపాయలతో ప్రపోజ్ చేసి జరిగింది. గతంలో ఈ స్థలం ఎలా ఉండేది, ఈరోజు బ్రహ్మాండమైన రోడ్డు పూర్తిగా. అదేవిధంగా ఒక రకం బైపాస్ కాకినాడకి పావురాలతో దగ్గర నుంచి, అంటే 11వ వార్డు పావురాలతో దగ్గర నుంచి 9వ వార్డు వరకు, అంటే ఎన్ఎఫ్సిఎల్ వీధిగా ఒక రోడ్డుని కూడా డెవలప్ చేయడం జరిగింది సుమారు 11.5 కోట్ల రూపాయలతో. అది కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఇంద్రపాలెం దగ్గర నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు కూడా, అంటే కాకినాడ ఎంట్రన్స్ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నుంచే కాకినాడ సుందరంగా ఉండాలని భావించి అక్కడి నుంచి ఇంద్రపాలెం ఐటీ కాలేజ్ మీదుగా దగ్గరగా 5.5 crores పెట్టి 6.5 crores పెట్టి దగ్గర అక్కడ కూడా 4 track రోడ్ నిర్మించుకున్నాం. చాలా సంతోషం. ప్రజలకు ఉపయోగపడే చోట్ల ఈ యొక్క 4 రోడ్లు అది 4 track వేయటం, సెంట్రల్ లైటింగ్ వేయటం ఒక అదృష్టంగా భావిస్తాను. గత ప్రభుత్వంలో గత పాలకులు ఉన్నప్పుడు అవసరం లేని చోట కూడా రోడ్లు వేసి స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేశారు. ఈరోజు ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల అభిప్రాయం మేరకు ఎక్కడ ఏ రోడ్డు ఉంటాయో బాగుంటాయో ఆలోచించుకొని కొత్త రోడ్లను నిర్మాణం చేయడం జరిగింది. కనుక మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఆయన మనసుకు తగ్గట్టు, ఇక్కడ కాకినాడ ప్రజల మనసు తగ్గట్టు ఈ రోడ్లు డెవలప్ చేయడం జరిగింది. ఈ రోడ్లు డెవలప్ చేయడం ఇలాగా ప్రారంభించినందుకు నేను కానీ మా కౌన్సిల్ సభ్యులు, కార్పొరేటర్లు కానీ అందరూ కూడా అదృష్టంగా భావిస్తాను.